తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. మార్నింగ్ న్యూస్లోకి ఒకసారి వార్తలు, ఆ వార్తల వెనుక ఉన్న తెలంగాణను ఆగం చేసే కుట్రలు ఏమున్నాయో ఈరోజు వార్త విశేషాలేందో ఒకసారి చూద్దాం. టోటల్గా కేసీఆర్ ధరణి చేస్తే రైతులు ఆగమైన్లు అని చెప్పిన ఈ కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో ధరణి సరిచేసి రైతులకు న్యాయం చేస్తామని ఏదైతే నమ్మబలికిందో ఇప్పుడున్న ప్రభుత్వంలోని కాంగ్రెస్ పెద్దలు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అప్పటి ప్రతిపక్ష నాయకులు కావచ్చు, తీరా రైతు కష్టాలు తీరకపోగా ఏ జిల్లా రైతులు చూసినా ఆగమయ్యే పరిస్థితిలో ఉన్నారు. రైతులకు కన్నీళ్లు మాత్రమే మిగిలినాయి. నిన్న ఖమ్మంలో మదిరా నియోజకవర్గానికి సంబంధించిన ఒక రైతు ఆత్మహత్య ఏదైతే ఉన్నదో అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక కలకలం సృష్టించిందని చెప్పాలి. ఈ ప్రభుత్వ దౌర్జన్యాలకు, ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల, ఎమ్మెల్యేల, అనుచరుల అరాచకాలకు పరాకాష్ట అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అధికారం వచ్చి 7 నెలలు, కేవలం 7 నెలలలో ఈ రాష్ట్రంలోని రైతులను ఈ కాంగ్రెస్ సర్కార్కు సంబంధించిన పెద్దలు కన్నీళ్లు పెట్టిస్తున్నారు. వారి అక్రమాలకు, ఆగడాలకు అంతు లేకుండా పోయింది. రైతులను ఆదుకుంటాం, మాది రైతు ప్రభుత్వం అని చెప్పిన కాంగ్రెసు రైతులతో కన్నీళ్లు పెట్టిస్తున్నదని స్వయంగా నిన్నటి వీడియో చూస్తే తెలిసిపోయింది. ఎక్కడ చూసినా రైతులు కొట్టుకుంటున్నారు, లేదా కరెంటు రావడం లేదని ఏడుస్తున్నారు, లేదా మా జాగలు కోల్పోతున్నామని ఏడుస్తున్నారు. ఎటు చూసినా రాష్ట్ర వ్యాప్తంగా రైతు కన్నీరు పెడుతున్నారు అనేది ఒకసారి అయితే స్పష్టంగా అర్థమవుతున్నది. ఇక మార్నింగ్ న్యూస్లో ఒకసారి మరొకసారి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ ఇక్కడ ఎస్కేసి అనే మిత్రుడు ఒక కామెంట్ పెట్టిన, అన్న ఒక రైతు నిన్న మందు తీసుకోవడం చనిపోవడం జరిగింది కదా, నాకు ఎంతో బాధేసింది. ఈ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు, ఎందుకు మాకొద్దు ఢిల్లీ పాలన తూ కాంగ్రెస్ పాలన అని మిత్రుడు పెట్టిండు. నేను మరొకసారి చెప్తున్నా, అసలు ఒక ప్రాణం కోల్పోతుండ్లు అంటే ఎంత నిస్సహాయత స్థితిలోకి వెళితే ఆత్మహత్యకు పాల్పడతారో ఒకసారి రాష్ట్ర ప్రజలుగా మనము అర్థం చేసుకోవాలి. అంటే ప్రభుత్వం న్యాయం చేయవలసిన ప్రభుత్వం, న్యాయం చేయవలసిన మంత్రుల అనుచరులే ఒక సగటు రైతును నిస్సహాయత స్థితిలోకి నెట్టేసి ఆయన మీద అక్రమంగా దౌర్జన్యాలు, అక్రమాలు చేస్తూ ఆయన మానసిక ధైర్యం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడేదాకా తీసుకొచ్చిందంటే ముందుగా ఎవరైతే మంత్రి ఉన్నారో సంబంధిత మంత్రి, ఖమ్మం మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి అనుచరులు అక్రమాలకు పాల్పడుతూ ఆ రైతు మరణానికి కారణమైనలు, వాళ్ళని తక్షణమే జైలు వేయాలి. మీరు కూడా మంత్రి గారు, మరి మీ అనుచరులు అట్లా దౌర్జన్యాలకు అక్కడ ఎందుకు తెగబడుతున్నారనేది మీరు కూడా ఒకసారి సమీక్ష చేసుకోండి. లేకపోతే మీరు దళితుల నుండి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిన లీడర్, మీరు దళితుల నుండి ఎదిగిన వాళ్ళు ఇలాంటి సామాన్యులకు న్యాయం చేయలేకపోతున్నారంటే అది మీ పదవికే సిగ్గుచేటు కాదు, అది దళిత జాతికి కూడా సిగ్గుచేటు. కాబట్టి తక్షణమే మీరు ఖమ్మం పోయి అక్కడ ఒక సమీక్ష పెట్టి మీ అనుచరులు చేస్తున్న అరాచకాలేంది, మీ అనుచరులు చేస్తున్న దౌర్జన్యాలేంది, మీకెందుకు మద్దతు తెచ్చే ఆ పని చేస్తున్న అనేది కూడా మీరు ఒకసారి అక్కడ రివ్యూ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. దళితుల నుండి వచ్చిన ఒక లీడర్ మీరు న్యాయం చేయలేకపోతే ఇక ఆధిపత్య కులాల లీడర్లు అసలే న్యాయం చేయలేరు. మరొకసారి చెప్తున్నా.